బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తప్పు ఉంటున్నాను ఇప్పుడు కానీ ఇప్పుడు ఆంగ్లేయులు తొలగించడం వల్ల 119 అయ్యారు. దాని ప్రకారం 39 మంది అయ్యారు. కానీ అయినా ఇప్పుడు 40 మంది కొనసాగుతున్నారు. ఎవరు ఆపేసిన చెప్పాలి ఇప్పటివరకు. అరే అందుకే నేను చెప్పిన కదా, అదే కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కదా, నేను చదువుకున్నాను. నేను ఆమె లాయర్ బై ప్రొఫెషన్. కాన్స్టిట్యూషన్ లో చెప్పింది చెప్పాలి కదా. ఇవాళ ఎందుకు చెప్తున్నా నేను, నాకు ఇది తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు. చక్రం చూపెట్టి ఆయన ఉన్నారు కదా మన దగ్గర తెలుగు రాష్ట్రాలు బట. లేదు ఈ సమస్య ఎక్కడ ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు. ఇప్పుడు మనకు ఆంగ్లో ఇండియన్ మన ఎమ్మెల్యే లేకుంటే మనకి సమస్య ఉండకపోవు. ఇప్పుడు 120 ఉన్నప్పుడు 1/3, ఇప్పుడు 200 అనుకోండి 1/3 మంది ఉండొచ్చు. తక్కువ ఉంటే ఉంచుకొని ఇష్టం, కానీ 1/3 ఈజ్ అప్పర్ లిమిట్. ఇప్పుడు నీ 119లో తక్కువ ఉంటుంది. మొత్తం ఎంత ఉన్నాయి శాసనమండలి? 6 ఉన్నాయి దేశంలో. 6 మొత్తం 6 శాసనమండలిలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో పట. నేను దీన్ని చెప్పింది మారడానికి దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు 2005లో పార్లమెంటు బిల్లు వచ్చినప్పుడు 20 నిమిషాలు మాట్లాడినా. శాసన మండలి ఎందుకు ఉండాలి? చిన్నప్పుడు మేము విద్యార్థిలో రాజకీయాలు ఉన్నప్పుడు శాసనసభతో పాటు శాసన మండలి డిస్కషన్స్ ఎక్కువ మంది ఉండేది. కేఎల్ మహేంద్ర గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, తర్వాత చాలా పెద్ద పెద్ద మేధావులు, రోషయ్య గారు, వీళ్ళందరూ శాసన మండలి ఒక్కొక్క బిల్లు మీద గంటల తరబడి మాట్లాడితేనే మేము ఆడ ఉండి చూసేది. మేము అంటే దట్ ఈస్ ద రీజన్. ఎగువ సభ ఎందుకు పెట్టిందంటే ఏమైనా తొందరపడి శాసన సభ్యులు కానీ అక్కడ లోక్సభ సభ్యులు కానీ ఏదైనా బిల్స్ పాస్ చేస్తే దాని మీద డిబేట్స్ కోసం, డిస్కషన్స్ కోసం ఇన్పుట్స్ ఇవ్వడానికి ఈ ఎగువ సభను, అప్పర్ హౌస్ రాజ్యసభ, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టినటువంటి ఉద్దేశం దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు దాని ఉనికికే ప్రమాదం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది ఇది? ఒక సభ్యుడు ఎగిరిపోయాడు. 120లకి వెళ్ళి 119 అయిపోయారు. ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి 120 సభ కాబట్టి 40 కాబట్టి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణకు వచ్చింది. విభజన చట్టంలో ఉన్నది అది, విభజన చట్టంలో. కానీ ఇప్పుడు 119 అయిపోయారు. 1/3, 40 కంటే తక్కువ ఉన్నాం కాబట్టి నీ సభ లేదనొచ్చు. రేపొద్దున ఎవరైనా కౌన్సిల్ ఎగిరిపోతుంది. ఎగిరిపోకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడైనా చొరవ తీసుకొని ఆ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ మీద